మునిపల్లి మండలంలోని బుదేరా జాతీయ రహదారి ప్రక్కన గల 30 సర్వే నంబర్లో బర్దిపూర్ పీఠాధిపతి కబ్జా చేసిన కోలుగుంద సరస్వతికి చెందిన 2 ఎకరాల భూమిని శనివారం నాడు ఎమ్మెల్సీ తీర్మార్మాలను సందర్శించారు. తాము 20 ఏళ్లుగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని ఎమ్మెల్సీతో మొరపెట్టుకున్నారు. ఆ భూమిని బర్దిపూర్ అప్పగారు కబ్జా చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. ఆయన నుండి తమ భూమిని పెంచాలని వారు వేడుకున్నారు. మాపడికి అందులోకి మట్టి పెట్టి పంట పెట్టినాక బతి కింద అన్ని పెట్టినాక పంట బట్టి పోసి ఏం పంట వేసిరేడా పత్తి కర్రేసి ఎన్నిసార్లు వేసారు? మొలకలు వేసినాక ఎలా లేకపోతే దూరం ఇట్లా మీరు రమేష్ భాయ్ ఎలా చేయండి ఇక్కడ రమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చింది మాకు? అప్పుడు 2000 మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు పట్టాను వచ్చింది కదా, 11 పట్టాలు రావాలి కదా. అట్లా ఆడు తప్పు పడ్డా సార్ బుక్ల మీద అందరికి పడ్డాయి. ఆయన కొట్టి కూడా పోయిందని చెప్పేసి కూడా 3,88,000 ఒక్కొక్కటి ఏం చేశారంటే తెలంగాణ మట్టికి ఒప్పించి చేసిన పైసలు కూడా వచ్చినాయి. సర్వే నెంబర్ 30/73 ఏడొస్తుంది. మొదటి ఆలు 73 ఇంటి నెంబరు, ఇది ఫస్ట్ ఆలు 30 సర్వే నెంబర్. ఇదే సార్ 30 సర్వే నెంబర్ 120 ఎకరాలు ఉన్నా సార్ ఉదయం. మరి ఇక్కడే అని ఏముంది? నేను 15 ఏళ్ళ సార్ 20 ఏళ్ళ సార్ చూడగా నిన్నే చూపించారు వచ్చి ఇక్కడ దున్నుకోరు. మరి ఎక్కడ అంటే ఏళ్ళకి వెళ్ళి జరగవచ్చు. నేను ఎక్కడ పోలేదు సార్ ఊళ్ళో, ఇది భూమి ఇవ్వలేదు. ఇది పాత పక్కది కాలేజు 71 అని చెప్పి 30 నెంబర్ 70 పక్కది కాలేజీ. ఇది 72. ఇప్పుడు మొన్న వచ్చింది సార్ 2 ఎకరాలు రాసిరు సార్. 2 ఎకరాలు రాసిరు. 2021 అది రద్దు చేసేసి మొత్తం బాబు ఈ బాబు వచ్చి ఇంకొక ఈ బాబు వచ్చి మొత్తం ఈయన పక్కతో పెట్టి కూడా 4 ఎకరాలు 13 గుంటలు ఉంటుంది. వాళ్ళకి 2 ఎకరాలు ఉంది, రాజలింగంకి 2 ఎకరాలు ఉంటుంది. ఇది హనుమాన్ మంది కూడా వేరే సౌకర్యం గవర్నమెంట్ పట్టణాలు చూపిస్తుంది. సర్వే కింద
పట్టాగా రావద్దు, ఇది కరెక్షన్ చేయించాలి. పట్టా కాదు, ఇది పట్టా కాదు సార్. ఊళ్ళో మొత్తం 70 మంది గవర్నమెంట్ అని అన్నారు. ఎంఆర్ఆర్ సత్యవశం అమ్మ ఇట్లా పడ్డా తల్లి కొలతలు పెట్టించి నేను కొలతలు పెట్టి అప్పుడు ప్రవీణ్ కుమార్ ఇప్పుడు జైరాబాద్ ఉన్నారు సార్ ఎంఆర్ఆర్. ఆయన వచ్చి గుడి కడితే కిరికిరి చేశారు. వద్దా అంటే ఉండు ఆయన దగ్గరికి ఎవరు రాదు, ఇక గుడి కట్టడం సౌకర్యం కట్టిస్తున్నారు కదా, ఈయన ఎత్తుకపోతారా అంటే వాళ్ళు వచ్చి కొలిచి నాకు ఇచ్చి ఇది నీకే ఎవరు రాడని వాళ్ళు చెప్పిపోతే సపోర్ట్ రాకపోయారు. మళ్ళీ 3-4 గంటల సేపు ఎప్పుడు రాలేదు, వాళ్ళు వచ్చింది నేను గాడిపురం గుడి ఈయన కాదు సార్, వెంకటేశ్వర ఇక్కడే అలాట్ చేసిన మేము ఇక ఊళ్ళో అందరు పెద్ద ఏమంటున్నా నీదే కావచ్చు, నేను అంటలేను. కానీ ఇగో నీకు ఈ పక్కకి ఇస్తున్నాం, ఈ షెడ్ పక్క పొంటి ఇస్తున్నాం అన్నట్టు ఏమన్నా ఉందా? ఇక అట్లా ఏం లేదు సార్. ఎవరికి ఇవ్వకుండా ఎవరు ఎక్కడ కబ్జా పెట్టుకోవాలి, ఎవరికి నచ్చిన కాడ వాళ్ళు అనుకోక ప్రూఫ్ ఉన్నారు. ఈయనకు బాబాకు కూడా ఈ సర్వే నెంబర్లో ఇక్కడ అలర్ట్ చేసేది లేదు. సర్వే నెంబర్ 30 పట్టానే ఉన్న సేమ్ అందరికి కట్టాలి. 120 ఎకరాలు ఎవరికి లేదు సార్. మావి పొలాలు ఉన్నాయి, అందరికి పట్టానే ఉన్నది. మాకు కొలతలు చేసి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. మీకు అలాట్మెంట్ లెటర్లను ఒక మ్యాప్ వేసి ఇవ్వాలి, దాని ప్రకారం నడవాలి. మీ పక్కకు కుడి బాధకు ఎవరున్నారు, వెనుకల బాధకు ఎవరున్నారు అనేది అలా రాయాలి. ఇది రెవెన్యూ వాళ్ళకి సంపాదించిన పంచాయతీ, రెవెన్యూ వాళ్ళు తెలిసినటువంటి పంచాయతీ. అర్థమైందా? నేను రెవెన్యూ వాళ్ళతో మాట్లాడతాను. అదే పట్టా కూడా ఇది భూమి ఉంది, 2 ఎకరాల భూమి, కానీ ఇక్కడ ఉందా, అక్కడ ఉందా, ఎక్కడ ఉందా అనేది నుంచి వేరే దగ్గర పోతే భూమి లేదు సార్. 2 ఎకరాలు వెళ్ళదు, అందరు కబ్జాలు ఎవరు వాళ్ళకు ఉన్నది, ఎవరి వాళ్ళకి పట్టబోతుంది. ఎవరైనా పోతే కూడా వెళ్ళగొడతారు సార్. చెప్పేది ఇది రెవెన్యూ వాళ్ళు చేసిన మిస్టేక్, మీది కాదు తప్పు. రెవెన్యూ వాళ్ళు ఇది ఫలానాది నీదేనయ్యా అని చెప్తే అది ఖాయమన్నట్టు. దాన్ని అద్దులు పెడితే, అద్దులు పెట్టకుండా ఇలా పోయి మీకు నచ్చిన కారు తీసుకోపోరు అన్నట్టు అయిపోయింది. అందరికీ రాసి ఇచ్చారు సార్. దాని మీద నేను మాట్లాడతా కలెక్టర్ గారితో. ఎంఆర్ఓ అది నాకేమవుతుంది కానీ నేను చెప్పేది నేను కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ నీకు నేను రమేష్కి అప్డేట్ చేస్తాను మళ్ళీ ఏ సంగతి అనేది.